కార్యక్రమాన్ని చేయాలని చేయట్లేదు, ఒక భారంతో చెప్తున్నాను. మనం ప్రభు చేత ఏర్పాటు చేయబడిన సేవకులం. అజ్ఞానంగా అనాలోచితంగా ప్రయాణాలు చేయకుండా దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి ముందుకు సాగుదాం. మీ కొరకు మీరు, మన కొరకు మనం కాదు బ్రతికేది. మన మీద ఆధారపడ్డది మన కుటుంబమే కాదు, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ పిల్లలు ఎందరో ఆధారపడ్డారు. దయచేసి న్యాయం అనేది జరిగినా జరగకపోయినా సేవకులుగా మరి పావురాన్ని దేవుడు పోల్చి చెప్పిన రీతిగా మనమందరం కాపాడబడదాం, జాగ్రత్త ప్రయాణాలు చేద్దాం, సంఘంలో క్షేమమైన పరిచర్యలు అందించుదాం, క్రీస్తు కొరకు నిలబడదాం. హతసాక్షి కావాలనే ఆశ మనకు కాదు, దాని సమయం వచ్చినప్పుడు ఎవరు మనల్ని ఆపలేరు. కాబట్టి ఒక చిన్న సందేశం ఏంటంటే, మరి ఆ కుటుంబం కోసం మీరు అంతా ప్రార్థన చేయండి. బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, మరి తన యొక్క ఆత్మీయ పిల్లలు ఉన్నారు, వారందరి ఆదరణ రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. ఇది ప్రమాదమైతే దేవుడు నిర్లక్ష్యంగా నడిపిన వారికి రక్షణ, ఒకవేళ ఇది దాడి అయితే దాడి చేసిన వారికి రక్షణ కలిగించి ఒక గొప్ప సాక్షులుగా గ్రహం స్టెయిన్స్ మీద దాడి చేసిన వాళ్ళు మారుమనసు పొందినట్టుగా వీరు కూడా మారుమనసు పొంది ఏ క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా బ్రతికినారో ఆ క్రైస్తవ సమాజంలో కాణిముత్యాలుగా వీరు తేలునట్లు ఈ మరణం ద్వారా వారి ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మరి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆత్మకు శాంతి, సమాధానాలు, నెమ్మది కలుగునుగాక. ఆమేన్.